ఆస్ట్రేలియా నుంచి కొట్టాయం పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. సార్, మా అమ్మ జెస్సీ జార్జ్ ఆచూకీ తెలియడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మా నాన్న సరిగా సమాధానం ఇవ్వడం లేదని జెస్సీ కొడుకు చెప్పాడు. దయచేసి కాస్త చూడండి సార్, మాకక్కడ తెలిసిన వారెవరూ లేరు, మేము విదేశాల్లో ఉన్నామని చెప్పాడు. కొట్టాయం పోలీసులు జెస్సీ భర్త సామ్ జార్జ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అతని ఫోన్ డేటా ఆధారంగా మైసూర్లో ఉన్నట్లు గుర్తించారు. మైసూర్కి వెళ్లి చూడగా అక్కడ సీన్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే 25 ఏళ్ల ఇరాన్ యువతతో కలిసి అక్కడ ఉంటున్నాడు 60 ఏళ్ల శామ్. పోలీసులు సరాసరి వెళ్లిపోయి ఆమె ఎవరని అడగ్గా ఇరాన్ నుంచి చదువుకోవడానికి వచ్చిందని చెప్పాడు. మీ దగ్గర ఎందుకుంటుందంటే నాకు టెహరాన్లో పరిచయం అయింది, ఎంజీ యూనివర్సిటీలో యోగా కోర్స్ చేస్తుందని చెప్పాడు. సరేలే గాని నీ భార్య ఎక్కడ ఉందంటే మాత్రం నీళ్లు నమిలాడు. సరైన సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత పోలీసులు శామ్ను అతని యంగ్ ఇరానీ గర్ల్ ఫ్రెండ్ ను కొట్టాయం తీసుకొచ్చి విచారణ మొదలు పెట్టారు. మొదట కహానీలు చెప్పిన శామ్ ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. ఎందుకంటే మా నాన్న ఓ వెధవాని కొడుకులే ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి చెప్పారు. చివరకు తమ ఇంటికి దూరంగా 60 కిలోమీటర్ల దూరంలోనే తన సొంత ఊళ్ళో ఇంటి దగ్గర ఉన్న కొనలలో డంప్ చేశాడు. అయితే ఆధారాలు దొరకకుండా జెస్సీకి చెందిన కారును కూడా అక్కడే ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడు. కూల్ గా ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్నాడు శామ్. మరి అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. జెస్సీ పిల్లలు బంధువులు అందరినీ విచారించగా ఈ శామ్ గురించి ఓ మాట చెప్పారు. ఇతను పెద్ద ఆటగాడు. ఎంతలా అంటే 60 ఏళ్ల ముసలోడైనా కూడా అమ్మాయిలను వేటాడుతూ ఉంటాడు. అది కూడా ఫారెన్ అమ్మాయిలు. అతనికి లోకల్ కంటే కూడా ఫారెన్ గర్ల్స్ అంటే పిచ్చి. పచ్చిగా చెప్పాలంటే కామాంధుడు. అందులో కూడా ఓ రేంజ్ లో. అయితే ఇక్కడ జెస్సీ కూడా మోసపోయింది. జెస్సీ ఎంగేజ్ లో ఉండగా ఓ వేడుకలో పరిచయం చేసుకున్నాడు. ఆమె చాలా అందంగా ఉండేది. వెంటనే సామ్ ఆమెను వేటాడాడు. వెంటాడి మరీ ఫ్లాట్ చేశాడు. అతని ఫ్లాష్ బ్యాక్ ఆమెకు తెలియదు. పైగా జెస్సీ చాలా ధనవంతురాలు. అలాంటి అమ్మాయిని పక్కాగా ప్లాన్ చేసి పడేశాడు. జెస్సీ తల్లిదండ్రులు ఈ పెళ్లి ఒప్పుకోలేదు. దీంతో ఏకాంతంగా ఇద్దరు స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది ఇల్లీగల్ అని ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే 2 ఏళ్ల కూతురుని ఓ రోజు తీసుకొచ్చి ముందు నుంచోబెట్టాడు. ఈమె నా మొదటి భార్యతో కలిగిన సంతానం. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, వేరే వ్యక్తితో లేచిపోయిందని చెప్పాడు. నీకు నేను చెప్పాల్సింది చెప్పాను, కానీ నువ్వు దూరం అయితే తట్టుకోలేనని కహానీలు చెప్పాడు. కానీ అప్పటికే ఆమె అతనితో ఏడాదిగా కలిసి బ్రతుకుతోంది. తనకు పెళ్ళైందని అందరికీ తెలిసిపోయింది. ఇక చేసేది లేక సరేనంది. ఆ చిన్నారిని కూడా తన సొంత కూతురిలా పెంచింది. అయితే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 2008లో భార్యను సౌదీ అరేబియాకి తీసుకెళ్లాడు. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ఇటు జెస్సీ ఖాళీగా ఉండలేక డే కేర్ సెంటర్ నడిపింది. కానీ అక్కడ విచ్చలవిడిగా అమ్మాయిలతో కలిసి తిరిగేవాడు శామ్. వ్యభిచారి కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అమ్మాయిలను ఫ్రెండ్స్ గా ఇంటికి తీసుకొచ్చేవాడు. కానీ భర్త విషయం తెలిసి నిలదీసింది. ఎందుకు అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు, అసలు ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావని గొడవ పెట్టుకునేది జెస్సీ. అలా మాట్లాడినప్పుడల్లా జెస్సీని తీవ్రంగా హింసించేవాడు. అవి తట్టుకోలేక ఆమె భారత్ వెళ్లిపోతానని చెప్పింది. ఇక అప్పటికే ఆమెకు కొడుకు కూడా పుట్టాడు. చిన్న పిల్లల ముందే వేధిస్తూ ఉండేవాడు. అతని వేధింపులు భరిస్తూనే వచ్చింది. చివరకు ఈ భారత్ వెళ్లిపోదామంటే బెంగళూరుకు వచ్చారు. సొంత ఇళ్లు కొనుక్కున్నారు. కానీ ఆ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు శామ్. ఇందులో ఎక్కువగా డబ్బు జెస్సీదే. ఆమె డే కేర్ మీద సంపాదించిన డబ్బుతో ఇల్లు కొంది. కానీ రిజిస్టర్ చేసుకుంది మాత్రం శామ్ పేరు మీదే. ఇక ఇండియా వచ్చిన తర్వాత కూడా అమ్మాయిల వేట ఏ మాత్రం మానలేదు. బెంగళూరులో ఓ యువతతో గడిపాడు. మరో పెళ్లైన మహిళతో అక్రమందం పెట్టుకున్నాడు. ఆ విషయం కూడా జెస్సీకి తెలిసి నిలదీసింది. జెస్సీ మాటను లెక్క కూడా చేసేవాడు కాదు. అయితే ఇండియాలో చాలదన్నట్టు అప్పుడప్పుడు విదేశాలకు వెళ్తూ ఉండేవాడు శామ్. మలేషియాలో ఓ పెళ్లైన యువతని ప్రేమిస్తున్నానని అక్రమందం పెట్టుకున్నాడు. ఆమెను ఇండియాకు తీసుకొచ్చి ఓ గదిలో ఉంచాడు. కానీ కొన్నాళ్లకు ఆమె పెళ్లి చేసుకోమని నిలదీసింది. సరాసరి ఇంటికి వచ్చేసింది. దీంతో గొడవలు పెద్దవయ్యాయి. జెస్సీ ముందే ఆమెను చంపేస్తానని బెదిరించాడు. నువ్వు వచ్చిన దారినే వెళ్లమని టికెట్ కొనిపించి మలేషియా ఫ్లైట్ ఎక్కించాడు. ఈ విషయంపై జెస్సీకి సారీ చెప్పాడు. కానీ ఇది అప్పటికి జెస్సీకి కొత్తేమీ కాదు. ఈ కామాంధుడు ఇక మారడనుకుంది. ఎందుకంటే ఆ తర్వాత కూడా అతని వేట ఆగలేదు. ఇక అక్కడి నుంచి విభేదాలు మరింత పెరిగాయి. విడాకుల కోసం డిమాండ్ చేసింది జెస్సీ. తనకి ఇంట్లో వాటా కావాలి. ఇంకా చెప్పాలంటే నేను సొంతంగా సంపాదించిన డబ్బుతో కొన్న ఇల్లు అని నిలదీసింది. బంధువుల సమక్షంలో గొడవలు జరిగాయి. అయితే ఇల్లు తన పేరు మీద ఉంది కాబట్టి తనదే ఇల్లు అన్నాడు శామ్. కావాలంటే నువ్వే వెళ్లిపోమన్నాడు. అయితే అప్పటికి జెస్సీ 3 పిల్లలను విదేశాలకు పంపించింది. తనకు పుట్టకపోయినా శామ్ మొదటి భార్య కూతురును ఎంతో
ప్రేమగా చూసుకునేది. ఆమెకు కూడా జెస్సీ అంటే ప్రాణం. కానీ ఆమె మంచితనాన్ని మరిచిపోయి నీచంగా ప్రవర్తించాడు. అయితే కోర్టు నుండి తీర్పు వచ్చే వరకు జెస్సీని ఆ ఇంట్లోనే ఉండనివ్వాలని తీర్పునిచ్చింది కోర్టు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో జెస్సీ ఉండేది, మొదటి అంతస్తులో శామ్ ఉంటున్నాడు. వేరువేరుగా ఉండడంతో ఎప్పుడు అమ్మాయిలను తీసుకొచ్చుకుంటూ ఉండేవాడు, అది కూడా తన పిల్లల వయసున్న వారిని. ఇక 6 నెలల క్రితం జాబ్ పని మీద టెహ్రాన్ వెళ్ళాడు శామ్. అక్కడ ఓ యువతిని పటాయించాడు. తనతో పాటు వస్తే యోగాలో కోర్స్ చేయొచ్చని చెప్పాడు. ఆమెతో అక్రమందం పెట్టుకుని ఇరాన్ నుంచి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా జెస్సీ భర్తను నిలదీసింది. నీకు అసలు సంబంధం లేని విషయం, మన కేసు కోర్టులో ఉందని బెదిరించాడు. ఆ విషయాన్ని తన పిల్లలకు చెప్పింది జెస్సీ. అయినా కూడా పద్ధతి మార్చుకోలేదు. కేరళలోని ఎంజీ యూనివర్సిటీలో తన ఎంట్రన్స్ రాసి టూరిజం పీజీ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇరాన్ నుంచి వచ్చిన అమ్మాయిని యోగా కోర్సులో జాయిన్ చేశాడు. మొత్తం ఖర్చులు తానే భరిస్తూ వచ్చాడు. అతనికి కావాల్సింది ప్రతి రాత్రి ఆ అమ్మాయితో శృంగారం మాత్రమే. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన యువతి కూడా తనకి ఫుడ్, బెడ్, కాలేజీ ఫీజులు అన్ని కూడా ఫ్రీగా వస్తూ ఉండడంతో ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే ముగ్గురు పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండడంతో జెస్సీకి తోడు లేకుండా పోయింది. ఎప్పుడైనా పిల్లలు వస్తే తల్లి దగ్గరే ఉండేవారు. కానీ ఆ సమయంలో మగ పతివ్రతలా ప్రవర్తిస్తూ ఉండేవాడు శామ్. కానీ వారి తండ్రి చేసే చండాల పనుల గురించి ఎప్పుడూ చెబుతూనే ఉండేది జెస్సీ. కానీ వాళ్ళు ఏమి అనలేకపోయేవారు. అయితే ఇరాన్ గాలి వచ్చిన తర్వాత గొడవలు ముదిరాయి. తన ఇంట్లో ఆమె ఉండడానికి వీల్లేదు. తాను పోలీసులకు చెబుతానని ఫిర్యాదు చేసింది. ఆమె వీసా రూల్స్ ను బ్రేక్ చేస్తుందని చెప్పింది. మరోవైపు తన ఇంట్లో నుంచి నువ్వు వెళ్లిపోవాలి, చట్టపరంగా తనదేదంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇరాన్ యువతి కాలేజీకి వెళ్ళింది. సరిగ్గా ఇదే సమయమని భావించిన శామ్ తన భార్యను గొంతు నిలిమి దారుణంగా చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి జెస్సీ కారు డిక్కీలో ఉంచాడు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామంలోని చిన్నపాటి నీటి కొలం లాంటి బావిలో పడేశాడు. కారు కూడా అక్కడే వదిలేసి ఇడిక్కి చేరుకున్నాడు. ఆ తర్వాత ప్రియురాలతో కలిసి మైసూరు వెళ్లిపోయాడు. హాయిగా మైసూరు హోటల్స్ లో ఇరానీ ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు ప్రతిరోజు ముగ్గురు పిల్లల్లో ఎవరో ఒకరు తల్లితో మాట్లాడేవారు. కానీ తల్లి ఫోన్ కలవడం లేదు. దీంతో తండ్రికి కాల్ చేసినా మొదట స్పందించలేదు. చివరకు కొడుకు ఫోన్ లో బెదిరింపు మెసేజ్ పెట్టాడు. అమ్మతో మాట్లాడిస్తావా, తాను ఇండియా రావాలా అన్నాడు. చివరకు ఫోన్ లిఫ్ట్ చేశాడు. మీ అమ్మ గురించి నాకు తెలియదు, 3 రోజుల క్రితం ఎవరో వ్యక్తి వచ్చాడు, ఇద్దరు కారులో వెళ్లిపోయారు, కారు కూడా లేదని చెప్పాడు. ఆ మాట వినగానే కొడుకుకి మొత్తం అర్థమైంది. ఎందుకంటే సరిగ్గా తన మొదటి భార్య గురించి కూడా ఇలానే ఓ రోజు జెస్సీకి పెళ్లయ్యాక చెప్పాడు. ఈ విషయాన్ని తన ముగ్గురు పిల్లలకు చెప్పింది జెస్సీ. ఆ తర్వాత వివరాలు కనుక్కునేందుకు ఫోన్ చేసినా శామ్ స్పందించలేదు. పిల్లలకు డబ్బులు కావాలన్నా కూడా స్పందించలేదు. దీంతో అనుమానం పెరిగి కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేయగా మృతదేహాన్ని బావిలో నుంచి తీశారు. ఆమె ఫోన్ కూడా అందులోనే దొరికింది. అలా ఓ కామాంధుడు ఎదిగిన పిల్లలున్నా కూడా ఫారెన్ అందాల కోసం వేటాడేవాడు. మాయమాటలు చెప్పి వారిని లోపరుచుకుని ఇండియాకి తీసుకొచ్చేవాడు. నిత్యం కొత్త అందాలు కావాలని తప్పించిపోయేవాడు. ఏదో దేశం వెళ్లి వారం రోజులుండి ఎవరో ఒకరిని పటాయిస్తాడు. వారిని ఇండియా తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తాడు. ఇదే వ్యూహంలో ఎంగేజ్ లో జెస్సీ కూడా శామ్ కు పడిపోయింది. ఇతని ప్రవర్తన నచ్చని మొదటి భార్య నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, నీతో నేను జీవితం పంచుకోవాలని వెళ్లిపోయింది. ఆ తర్వాతే జెస్సీని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకున్నాడు. మోసగించి జీవితం నాశనం చేశాడు. కేవలం పిల్లల కోసం జెస్సీ నరకం అనుభవించింది. అయినా కూడా నీచుడు హత్య చేసి తన ప్లాన్ అమలు చేశాడు. మరో యువతతో ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోయాడు. అయితే జెస్సీ హత్య గురించి పోలీసులు వచ్చే వరకు ఇరానీ యువతికి తెలియదు. ఆమెకు ఈ హత్యలో భాగం లేదని పోలీసులు నిర్ధారించారు. అయితే కాలేజీకి దగ్గరలో హాస్టల్లో ఉండాలి, ఇలా వీసా రూల్స్ ని బ్రేక్ చేయొద్దని ఆమెను హెచ్చరించి పంపించేశారు పోలీసులు. కోర్సు పూర్తి కాగానే ఇరాన్ వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ కామాంధుడిని జైల్లో వేశారు. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.